బట్టబయలైన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పాత మేనేజ్మెంట్ కమిటీ భాగోతం. అక్కడ గజం జాగా లేదని తేలిన వైనం. బ్రాహ్మణ పరిషత్ అధీనంలోనే 9 ఎకరాలు ఉందని గ్రౌండ్ రిపోర్ట్ స్వయంగా వెల్లడించిన బ్రాహ్మణ పరిషత్ ఉద్యోగి. గ్రౌండ్ రిపోర్ట్లో తేల్చిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు, క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించిన సభ్యులు, షాకింగ్ న్యూస్ బయటపెట్టిన బ్రాహ్మణ పరిషత్ ఉద్యోగి. పాత కమిటీ ఆడుతున్న నాటకాలు తేట తెల్లం. 9 ఎకరాలు ఎక్కడ చూపిస్తారు? జాగా ఉందని చెప్పేవారు ఏం జవాబు చెప్తారు? 9 ఎకరాలు ఉందని ఇంకా ఎన్నాళ్ళు మభ్య పెడతారు? నాన్ అలాటీస్ సభ్యులు గమనించండి, లేని జాగా ఉందంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు తిప్పికొట్టండి. నాన్ అలాటీస్ సభ్యులారా తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి మాయలో పడకండి, వాస్తవాలు గ్రహించండి. మిత్రుల అభిమానులతోటి వాళ్ళందరితో రావడంతో ఈరోజు నేను మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు 8 మందిని అందరం నామినేషన్ వేసాము. నాన్ అలాటీస్ కోసం ఇంతకుముందు నేను 2016లో జేహెచ్సిసి అని ఒకటి పెట్టాను, జర్నలిస్ట్ హౌసింగ్ కోఆర్డినేషన్ కమిటీ అని. దాని ద్వారా కూడా ఫైట్ చేద్దాం అనుకున్నాం కేసీఆర్ మీద. సరే, విధివశాత్తు మనం అది సక్సీడ్ కాలేకపోయింది. అంతకుముందు 9.4 ఇవన్నీ కాలక్రమేణా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోపనపల్లిలో 9.14 ఎకర్స్ ఈ రోజు వరకు కూడా మన చేతిలో ఉంది. కోర్టు ఆర్డర్ ఉంది మనకు. అదన్న ప్రయత్నం చేయొచ్చు. 4 కోట్లు రిజర్వ్ చేసాము. యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు ప్రభుత్వంతో కూడా పోరాడి ల్యాండ్ సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఈ నాన్ అలాటీస్ కి చేయడంతో పాటు మన మీద ధర్మం ఉంది. అలాటీస్ అందరూ మంచోళ్ళు గారని మనం అనుకోకూడదు. అలాటీస్ లో ఒక 7-8 మంది మాత్రమే ఐడెంటిఫై అయి ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా మనతో పాటే ఉన్నారు. నేను లాస్ట్ టైం జనరల్ బాడీ పెట్టినప్పుడు ఒకసారి నాన్ అలాటీస్ 5 మంది, ప్రతాప్ రెడ్డి కాలనీలో 5 మంది. నేను నాన్ అలాటీస్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఇట్లా నాన్ అలాటీస్ 5 కోట్లు రిజర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి ఫ్లాట్ వచ్చేటట్టు చేయాలి, వాళ్ళకి ల్యాండ్ వచ్చేటట్టు చేయాలన్నప్పుడు 2 పెద్ద మనుషులు లేచి అలాటీస్ అన్నా మీరు చేయండి, నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను డొనేషన్ అని చెప్పాడు. ఇంకొక పెద్ద మనిషి నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు. అట్లా డొనేషన్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఈ ప్లేస్? దాదాపు 9 ఎకర్స్. 9 ఎకర్సా? ఇదంతా మీకు ఇచ్చిరా? కేసీఆర్ కానీ ఎవరు 3 ఎకరాలు 4 ఎకరాలు అన్నారు కదా? కేవలం 3 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చారన్నారు కదా? 9 ఎకర్స్లో మొత్తం కలుపుకొని అది ఎవరి కింద ఉంది? అది కూడా ఇళ్ళ కింద. అంటే మీకు ఏమైనా పట్టా ఉందా దాని మీద? ఉందా? చూపించగలుగుతారా? ఓకే. ఏం పేరు? 9 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టున్నారా? 2 ఎకరాస్ కట్టలేదు సార్. 2 ఎకరాస్ కట్టలేదు. 7 ఎకరాస్ కట్టున్నారు. 7 ఎకరాస్ కట్టున్నారు. మొత్తం కాంపౌండ్ పరిషత్ వెనకాల కూడా వెనకాల కూడా కాంపౌండ్ వాళ్ళు మొత్తం సార్. ఇప్పుడు ఆ కార్ గార్డెన్ తర్వాత ఉన్నట్టుంది కదా సార్? అది కొత్త బిల్డింగ్ కార్డ్. ఆ బిల్డింగ్ అదంతా దీంట్లో. ఆ బిల్డింగ్ కూడా ఇల్లే 2 ఎకర్స్ ఎటు ఉంది? అంటే అది ఓపెనింగ్ తర్వాత ఇచ్చారు. ఓపెనింగ్ తర్వాత ఇచ్చారు. అది ఓపెనింగ్ అంటే మీటింగ్ టైంలో ఇచ్చారు.